దేశంలో హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బి లైలేకు లేదు అని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులపై చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఖండించారు. రాష్ట్రంలో 1.8% ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ పైన నమ్మకం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. డబ్బు సంచులతో ఎమ్మెల్యే గెలిచిన నీకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని అన్నారు. కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడంతోనే భూములకు రెక్కలొచ్చాయన్నారు. కేసీఆర్ దయతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోటీశ్వరుడు అయిన సంగతి అందరికీ తెలుసన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సునీత మహేందర్ రెడ్డి మా పార్టీ జోలికి వస్తే సహించేదే లేదన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడడం నీ అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మిట్టా వెంకటయ్య గౌడ్, యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల పార్టీ జనరల్ సెక్రటరీ కాసపు శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. పత్రికా విలేకరులకు నమస్కారాలు. నిన్న బీర్ల ఐలయ్య గారు, మన ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ విప్ గారు మాట్లాడిన మాటలు చాలా అవమానకరంగా ఉన్నాయి. ఎందుకంటే స్థాయిని బట్టి విమర్శించాలి ఏదైనా. బీర్ల ఐలయ్య గారు కేటీఆర్ గారిని, హరీష్ రావుని విమర్శించే స్థాయి నీదా? నీ స్థాయి ఏందో నువ్వు గుర్తుంచుకో. ముందు కారు షెడ్కి వెళ్ళిందా, సర్వీసింగ్కి వెళ్ళిందా, అది మా పార్టీలో ఒక అంతర్భాగమే. మేము మాట్లాడుకుంటున్నాం, అది అంతర్గత విషయం. అది నీకెందుకు? అది నీ పార్టీలా. మరి నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడా? రేపు పొద్దుగా ఇవాళ లోన్ తీసుకోరు, రేపు పొద్దుగా మొత్తం మాఫీ చేస్తున్నా 2 లక్షల రూపాయలు అని చెప్పిండు. రేపు పొద్దుగా రైతు బంధు పడతా అన్నాడు. పడ్డదా? ఎక్కడ పడ్డది? ఇక నిన్నమనే మా కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా నువ్వు వంచినావు. మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటప్పుడు తులం బంగారం మర్చిపోయినావా? ఇవన్నీ తప్పుడు మాటలు చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ మీరు గవర్నమెంట్లోకి వచ్చారు. మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మీరు మైమర్పించేలాగా తప్పుడు మాటలు ప్రజలు నమ్మిరు, అభివృద్ధిని నమ్మలే. దయచేసి ఇంకోసారి కేటీఆర్ని కానీ, హరీష్ రావును కానీ ఎక్కడ కూడా విమర్శిస్తే నీ ఖబర్దార్ బీలయ్య. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, ఇక్కడ వచ్చినావు అంటే కేసీఆర్ గారు దయ వల్ల, ఆయన పుణ్యాన ఇవాళ ఆయన వచ్చి యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తే ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించి ఇలా నువ్వు ఎమ్మెల్యే